మన ఇండియన్ స్టార్ బ్యాటర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అండ్ కోచ్ గౌతమ్ గంభీర్ గురించి పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ, రోహిత్ల గురించి ఆఫ్రిది చెప్పిన మాటలు వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. వారిద్దరు టీమిండియా బ్యాటింగ్ వెన్నుముక్క లాంటి వారని అఫ్రిది స్పష్టంగా చెప్పాడు. వాళ్ళ ఫామ్ చూస్తుంటే 2027 వన్డే ప్రపంచ కప్ వరకు టీమిండియా తరపున ఖచ్చితంగా ఆడాల్సిందే అని అఫ్రిది బలంగా అన్నాడు. వారిద్దరిని కాపాడుకోవాల్సిన బాధ్యత టీం మేనేజ్మెంట్ ది అని చెబుతూ బలహీనమైన టీమ్స్ పై సిరీస్ ఉన్నప్పుడు వారికి రెస్ట్ ఇవ్వాలని సూచించాడు. అప్పుడే ముఖ్యమైన మ్యాచ్లో వారి పూర్తి శక్తిని ఉపయోగించుకోగలరని వివరించాడు. తన పేరు మీద 6 రికార్డును రోహిత్ శర్మ బదులు కొట్టినందుకు అఫ్రిది చాలా సంతోషం వ్యక్తం చేశాడు. ఐపీఎల్లో డెక్కన్ చార్జర్స్ లో రోహిత్ తనతో కలిసి ఆడినప్పటి నుంచి అతడి ఆట అంటే ఎంతో ఇష్టమని గుర్తు చేసుకున్నాడు. ఇక గౌతమ్ గంభీర్ గురించి అఫ్రిది చేసిన వ్యాఖ్యలు ఈ వివాదాన్ని మరింత పెంచాయి. వీళ్ళిద్దరి మధ్య పాత గొడవ మళ్లీ తెరపైకి వచ్చింది. గౌతమ్ గంభీర్ ప్రస్తుతం ఇండియన్ కోచ్ గా ఉన్నారు కదా, ఆ కోచింగ్ శైలి, వ్యక్తిత్వం గురించి అఫ్రిది విమర్శలు గుప్పించాడు. అఫ్రిది ఏమన్నారంటే, గంభీర్ తన కోచింగ్ మొదలు పెట్టినప్పుడు తను చెప్పిందే తను అనుకుందే కరెక్ట్ అని ఫీల్ అయ్యాడు. కానీ కొన్నేళ్ల తర్వాత ప్రతిసారి నువ్వు చెప్పిందే నిజం కాదని రుజువైంది అని ఘాటుగా మాట్లాడాడు అఫ్రిది. ఈ కామెంట్స్ వెనక వారిద్దరి మధ్య దశాబ్దాలుగా ఉన్న పబ్లిక్ గొడవలు కారణమని క్రికెట్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. మొత్తంగా చూస్తే అఫ్రిది తన మనసులో మాట నిర్భయంగా చెప్పేశాడు. కోహ్లీ, రోహిత్ మెచ్చుకున్నాడు, అలాగే గంభీర్ని విమర్శించాడు. దీనిపై మీ థాట్స్ ఏంటో కింద కామెంట్స్ రాయండి.